ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర హెచ్పి ల్యాప్టాప్ ఒకటి వచ్చింది. సో దీంట్లో ప్రాబ్లం ఏంటి, ఫ్యాన్ పోయిందనమాట. సో ఇంతకుముందు కూడా మనం ఫ్యాన్ క్లీన్ చేసి ఇచ్చాము. క్లీన్ చేయించినప్పుడు కొన్ని రోజులు పనిచేసింది, మళ్ళీ సేమ్ ఎర్రర్ వస్తుందన్నమాట. సో అందుకని కస్టమర్ది కంప్లీట్గా ఫ్యాన్ రీప్లేస్ చేద్దామని డిసైడ్ అయినా. ఓకే, సో బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేయాలి కదా. సో ఫ్రీగా ఓపెన్ చేసుకోవాలి, స్ట్రెయిన్ తీసుకోవాలి, రిలాక్స్ కట్ అయిపోతాయి. చూడొచ్చు మీరు ఇన్నర్ వ్యూ. సో మనం రీప్లేస్ చేయాల్సిన ఫ్యాన్ ఇదన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్యాటరీ రిమూవ్ చేసేద్దాం. సో చాలామంది బిగినర్స్ అడిగేది, ఎందుకండి ల్యాప్టాప్ రిమూవ్ చేస్తానే బ్యాటరీ రిమూవ్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. సో దాని రీజన్ ఏంటంటే, సో మనం ఏదైనా రీప్లేస్ చేసేటప్పుడు ఇన్ కేస్ సెకండరీ కనెక్ట్ అయిందనుకో షార్ట్ అయిపోతుంది మదర్ బోర్డు. సో మదర్ బోర్డులో ఫాస్ట్గా షార్ట్ అయితే ఎఫెక్ట్ ఇచ్చేది ప్రాసెసర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ రిమూవ్ చేసి పక్కన పెట్టేసి, సో నెక్స్ట్ ఫ్యాన్, సో ఫ్యాన్ కనెక్టర్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేస్తాను. కనెక్టర్స్ అంతా సైడ్ తీసుకోండి. సో ఇది అన్నమాట పాత ఫ్యాన్. సో మనం కొత్త ఫ్యాన్ రీప్లేస్ చేద్దాం. సో ఒరిజినల్ ఫ్యానే వాడాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఓకే, చూడొచ్చు మీరు కొత్త ఫ్యాన్. సో దగ్గర పెట్టి చూపిస్తాను మీకు. ఓకే, సేమ్ ఫ్యాన్ అన్నమాట. సో మీరు చూడొచ్చు, సర్వీస్ ట్యాగ్ కూడా ఉంది, సేమ్ పిన్స్ సర్వీస్ ట్యాగ్ కూడా ఉంది. సో దీన్ని ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. పర్ఫెక్ట్గా ఫిట్ అయిందన్నమాట. స్క్రూస్ ఫంక్షన్. సో ఎప్పుడు ఫ్యాన్కి ఆపోజిట్ వేసుకోవాలి స్క్రూస్. ఫ్యాన్ ఫిక్స్ చేస్తాం. సో కనెక్టర్ కూడా ఫిక్స్ చేసేస్తాం. కనెక్టర్ ఫిక్స్ అయిపోయింది. సో వైర్స్ అలైన్మెంట్ చేసేస్తే, ఫస్ట్ కింద వైర్ అలైన్మెంట్ చేయాలి. ఫిక్స్ అయిపోయింది. సెకండ్ వన్, సో అలైన్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాటరీ.
బ్యాటరీ స్క్రూ ఫిక్స్ చేస్తాం. టోటల్ 4 స్క్రూస్. సో ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. సో బ్యాటరీ డౌన్ ఉన్నట్లుంది. సో పవర్ కనెక్ట్ చేస్తాం.